ముందుగా ప్రపంచ గణాంకాల దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన దైనందిన జీవితంలో గణాంకాల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచ గణాంకాల దినోత్సవం 2023ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకుంటారు. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG వైపు పురోగతిని ట్రాక్ చేయడానికి గణాంకాలను ఉపయోగించడం కోసం వాదించడంలో ముందంజలో ఉంది. సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ మరియు SDGల వైపు పురోగతిని అంచనా వేయడానికి మంచి డేటా మరియు గణాంకాలు అవసరం. స్టాటిస్టిక్స్ డే 2023 యొక్క థీమ్ సుస్థిర అభివృద్ధి కోసం డేటా. ఈ సందర్భంగా మోసిపై ఈ ప్రయోజనం కోసం స్థాపించబడిన అవార్డుల ద్వారా అధికారిక గణాంక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే అనువర్తిత మరియు సైద్ధాంతిక గణాంకాల రంగంలో అధిక నాణ్యత పరిశోధన ద్వారా అత్యుత్తమ సహకారాన్ని కూడా గుర్తిస్తుంది. ఇక ఈ రోజు మనం నివసిస్తున్న ప్రపంచాన్ని మెరుగుపరచడంలో గణాంకాలు మరియు గణాంకవేత్తల పాత్రను జరుపుకుంటుంది. మరియు 1947లో యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ స్థాపించబడిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ప్రపంచ గణాంకాల దినోత్సవం యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే గణాంకాలు విషయాలను సులభతరం చేయడం మరియు వేగవంతం చేయడం. అలాగే ఇది మీ గత మరియు ప్రస్తుత స్థితి యొక్క స్పష్టమైన సంగ్రహావలోకనం ఇస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ గణాంకాల దినోత్సవం జరుపుకుంటారు. ఇది దేశం యొక్క అన్ని అంశాలలో వృద్ధి మరియు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు పెద్ద మొత్తంలో సంఖ్య డేటా యొక్క సేకరణ, విశ్లేషణ మరియు వివరణ కలిగి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ 20 అక్టోబర్ 2010ని ప్రపంచ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించింది. జనరల్ అసెంబ్లీ 3 జూన్ 2010న 64/267 తీర్మానాన్ని ఆమోదించింది. ఇది అధికారికంగా 20 అక్టోబర్ 2010ని మొట్టమొదటి ప్రపంచ గణాంకాల దినోత్సవంగా అధికారిక గణాంకాల యొక్క అనేక విషయాలను జరుపుకోవడం అనే సాధారణ థీమ్తో అధికారికంగా నిర్ణయించబడింది. 2017లో 96/282 తీర్మానంతో జనరల్ అసెంబ్లీ 20 అక్టోబర్ 2015ని మెరుగైన డేటా, మెరుగైన జీవితాలు అనే సాధారణ థీమ్తో రెండవ ప్రపంచ గణాంకాల దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్టోబర్ 20న ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. కల్కత్తా ప్రస్తుతం కోల్కతా భారతదేశానికి రాజధానిగా చేయబడింది. 1961 ఫిజికల్ ఆంథ్రోపాలజిస్ట్ మరియు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ అయిన జి ఛా శంకర్ గుహ బీహార్ గఢ్శీలాలో మరణించారు. 1978 భారత దూకుడు బ్యాడ్మింటన్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టాడు. అతను తన కెరీర్ లో 104 టెస్టులు, 8586 పరుగులు మరియు 251 వన్డేలో 8273 పరుగులు చేశాడు. 2006 టాటా గ్రూప్ ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ ను కొనుగోలు చేయాలని ఇండియన్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటి వరకు భారతీయ కంపెనీ విదేశీ కంపెనీని కొనుగోలు చేయడం ఇదే అతి పెద్దది. 2009 భారతదేశంలో అనుమానాస్పద మంత్రగత్తెలు తప్పుగా ప్రవర్తించినట్లు అరుదైన రికార్డు భారతదేశంలో వివాదాలకు దారితీస్తుంది. 1973 ఎలిజబెత్ II ఆస్ట్రేలియా రాణిగా సిడ్నీ హార్బర్లోని బెనెలెంగ్ పాయింట్లో సిడ్నీ ఓపెరా హౌస్ను అధికారికంగా మూసివేసింది. 1977 అమెరికన్ రాక్ బ్యాండ్ లినెడ్ స్కై రీడ్కు చెందిన 3 సభ్యులు వారి చార్టర్ విమానం మిసిసిపిలోని గిల్స్టన్లో కూలిపోవడంతో మరణించారు. 1979 సింగపూర్లో మెక్డొనాల్డ్ యొక్క మొదటి స్టోర్ ఆర్చర్డ్ రోడ్లోని లీడ్ టవర్లో ప్రారంభించబడింది. 1982 FC స్పార్టక్ మాస్కో మరియు HFలో మెన్స్ మధ్య జరిగిన UEFA కప్ మ్యాచ్ సందర్భంగా సెంట్రల్ లెనిన్ స్టేడియంలోని గ్రౌండ్ స్పోర్ట్స్ రీనా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే సమయంలో నిష్క్రమించడానికి ప్రయత్నించారు. ఫలితంగా 66 మంది మరణించారు. 1995 షార్జా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ ఇండీస్ ను ఓడించి శ్రీలంక టైటిల్ గెలుచుకుంది.
2008 మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గైమ్ 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2003 సోయిజ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చేరారు. 2005 యునైటెడ్ స్టేట్స్ ఆంటోరియో తన ప్రముఖ వ్యాపార భాగస్వామితో కలిసి జీవించడానికి రోజు పొదుపు సమయాన్ని విస్తరించే మొదటి కెనాడియన్ ప్రావిన్స్ గా అవతరించినట్లు ప్రకటించింది. 2007 మయన్మార్ సైనిక పాలకులపై అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కొత్త ఆంక్షలు విధించారు. 2008 ఉత్తర శ్రీలంకలోని తమిళ టైగర్ హ్యాడ్కర్స్టర్లు సమీపంలో ఉన్న ముఖ్యమైన రక్షణ రేఖను ఉల్లంఘించినట్లు శ్రీలంక సైనిక నివేదికలు పేర్కొన్నాయి. 2010 జపాన్పై ఇలాంటి చర్యలను అనుసరించి యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోప్లకు అరుదైన ఎర్త్ ఖనిజాల ఎగుమతిపై నిషేధం విధించినట్లు చైనా నివేదికలను పునరావృతం చేసింది. 2011 లిబియా యొక్క అంతర్యుద్ధం. ముమార్ గడ్డాఫీ లిబియా యొక్క ఒపెడెడ్ నాయకుడు సిటే యుద్ధంలో పట్టుబడ్డాడు మరియు 1 గంట కంటే తక్కువ సమయంలో చంపబడ్డాడు. 2011 లిబియాను 40 ఏళ్ల పాటు పాలించిన నియంత మహమ్మద్ గడాఫీ అంతర్యుద్ధంలో చనిపోయాడు. 2012 యూకే ప్రభుత్వం నుండి తీవ్రమైన చర్యలకు వ్యతిరేకంగా అనేక మంది నిరసనకారులు గ్లాస్గో, బెల్ఫాస్ట్ మరియు లండన్ మీదుగా కవాతు నిర్వహించారు. 2013 టయోటా మోటార్ కార్పొరేషన్ తమ ఎలక్ట్రికల్ సిస్టంలోని సమస్యల కారణంగా ఎయిర్ బ్యాగ్ల విస్తరణ సమస్యను పరిష్కరించడానికి దాన్ని 8,85,000 వాహనాలను రీకాల్ చేసి 2014 టర్కీ ప్రభుత్వం తన స్టాండ్ ను ఉపసంహరించుకుంది మరియు ఇప్పుడు కుర్దులను ఇస్లామిక్ స్టేట్ దళాలతో పోరాటానికి సిరియాకు రానివ్వండి. లీలా సేత్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. ఆమె 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె లక్నోలో అక్టోబర్ 20, 1930న జన్మించారు. అస్సాం రైలింగ్ క్రామ్ ప్రాజెక్టులో స్టైనోగ్రాఫర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె వివాహం ప్రేమ్నాథ్ సేత్తో జరిగిన తర్వాత లండన్ వెళ్లారు. 1958లో లండన్ బార్ పరీక్షల్లో టాప్ గా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ పరీక్షకు కొన్ని రోజుల ముందే మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో బిడ్డను ఎత్తుకొని ఉన్న లీలా సేత్ ఫోటోను మదర్ ఇన్ లా అనే క్యాప్షన్స్ తో లండన్ పత్రిక ప్రచురించింది. అదే ఏడాది IAS అధికారిగా ఎంపికయ్యారామె. కానీ ఆమె న్యాయవాది వృత్తి పట్ల అభిమానంతో ఆ వృత్తిని చేపట్టారు. 1959వ సంవత్సరంలో కోల్కతా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. రంగంలో 2 దశాబ్దాలు హాస్య నటుడిగా వెలిగిన రాజాబాబు శతాబ్దపు హాస్య నటుడిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. అక్టోబర్ 20, 1935 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజాబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి రవణమ్మ. ఒకసారి నాటకంలో రాజాబాబును చూసిన గరికపాటి రాజారావు పుట్టిల్లు సినిమా దర్శకుడు సినిమాలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకున్నాడు. పూట గడవడానికి హాస్య నటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేట్ చెప్పేవాడు. కొన్నాళ్ల తర్వాత అడ్డాల నారాయణరావు రాజాబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తర్వాత తండ్రులు, కొడుకులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి మొదలగు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ ఆటగాడు. అతడిని వీరు అని కూడా పిలుస్తారు. 1999 నుంచి వన్డే పోటీల్లోనూ 2001 నుంచి టెస్టుల్లోనూ భారత జట్టు తరపున ఆడుతున్నాడు. కుడి చేతి వాటం గల ఈ బ్యాట్స్మెన్ ను బౌలింగ్ కూడా చేయగలడు. సెహ్వాగ్ భారత జట్టు తరపున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 సాధించిన బ్యాట్స్మెన్. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉపసారథిగా నియమితుడయ్యాడు. 2006 డిసెంబర్లో అతడిని తొలగించి VVS లక్ష్మణ్ ను నియమించారు. 2007 జనవరిలో భారత వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలగించారు. వీరేంద్ర సెహ్వాగ్ 1978 అక్టోబర్ 20న నజఫ్గఢ్, ఢిల్లీలో జన్మించారు. కక్కర్ ఒక
ఒక భారతీయ నేపథ్య గాయకుడు, పాటల రచయిత మరియు టెలివిజన్ వ్యక్తి. ఆమె బాలీవుడ్ గాయకులు నేహా కక్కర్ మరియు టోనీ కక్కర్లకు అక్క. సోను కక్కర్ ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో అక్టోబర్ 20, 1979లో జన్మించారు. ఆమె విశాల్ దాద్లానీతో కలిసి కోక్ స్టూడియోలో ప్రదర్శించిన మదారి పాటలతో ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటి. దీనికి క్లింటన్ సెరెజో స్వరపరిచారు. సోను కక్కర్ ఇటీవలి పాటలలో గజేంద్ర వర్మ, సోను కక్కర్ పాడిన సన్ బలియే ఉన్నాయి. మ్యూజిక్ వీడియోలో గజేంద్ర వర్మ మరియు అపూర్వ అరోరా ఉన్నారు. ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.